ఢిల్లీ 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 బీహార్ టు ఢిల్లీ బీహార్ టు ఢిల్లీ మేడం రావాలి మేడం సార్ వచ్చేయాలండి బీహార్ టు ఢిల్లీ విమానం ఎగరడానికి సిద్ధంగా ఉంది లేస్తే ఆగదు ఎగిరితే దిగదు వచ్చేయండి వచ్చేయండి మేడం మేడం రావాలి ఎక్కడికి ఢిల్లీకినా రండి ఇంకొక 4 ఎక్కితే వెళ్ళిపోవడమే రావాలి ఢిల్లీ 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 బీహార్ టు ఢిల్లీ. ఓ ఇంద్రబాబు అదేమన్నా అమీర్పేట అడ్డ మీద నడిపే షేరింగ్ ఆటో అనుకుంటుర్రా ఏందో అమీర్పేట్ యూసఫ్ గూడ కృష్ణానగర్ జూబ్లీ చెక్ పోస్ట్ మాదాపూర్ హైటెక్ సిటీ అని అరిచినట్టు గట్లరుస్తున్నారు. చేతికి రింగు పెట్టుకోవడమే తెలుసు కానీ షేరింగ్ ఆటో నడపడం తెలియదు నాకు షేరింగ్ ఆటో నడపడం తెలియదు నాకు అయినా షేరింగ్ ఆటో నడిపేందుకు నేను పోయేది అమీర్పేట నుండి హైటెక్ సిటీ కాదు బీహార్ నుంచి ఢిల్లీకి అందుకే ప్యాసింజర్ విమానం పెట్టి నడుపుతా ఉన్నాను ఢిల్లీ 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 బీహార్ టు ఢిల్లీ బీహార్ టు ఢిల్లీ రావాలి. ఏ ఆగు ఆవేశపడ్డ ఆటో డ్రైవర్ లెక్కన ఆగకుండా అట్లనే అరవబడుతుంది. అయినా బీహార్ నుంచే ఢిల్లీకి విమానం ఎందుకు నడపాలనుకుంటారు మీరు? అది చెప్పడానికి ముందు నా విమానంలో ప్రయాణం చేసే వాళ్ళు ఎవరో తెలుసా మీకు అని అడుగుతా ఉన్నాను. ఎవరు ఎక్కుతారు విమానం అంటే ఇక జర ఉన్నోళ్ళు ఎక్కుతారు అంతే కదా? అది అబద్ధం. నా విమానంలో ఎక్కే వాళ్ళంతా కూలీలు. ఏంది కూలీలు విమానం ఎక్కుతారా? అవును పొద్దున్నే బీహార్ నుంచి కూలీలు నా విమానంలో ఎక్కితే వాళ్ళను ఢిల్లీలో దించుతాం మళ్ళీ సాయంత్రం వాళ్ళ పని అయిపోగానే ఢిల్లీలో ఎక్కించుకొని బీహార్లో ల్యాండ్ చేస్తాను అందుకే ఈ విమానం కొన్నాను. ఎవరన్నా కూలి పని చేసుకునే వాళ్ళు రైలుకో బస్కో పోతారు గాని విమానంలో కూలి పని చేసేందుకు పోవడేంది? మరి బీహార్ నుండి ఢిల్లీకి వెళ్ళాలంటే 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉంటుంది. ట్రైన్లో వెళితే తక్కువలో తక్కువ 10 గంటలు పడుతూ ఉంది. అంటే పోవడానికి ఒక 10 గంటలు రావడానికి ఒక 10 గంటలు అక్కడ పని చేయడానికి ఒక 8 గంటలు ఇలా అయితే ఒక రోజు ఎక్కడ సరిపోతుంది. అందుకే విమానంలో 2 గంటల్లో తీసుకెళ్తాను. అబ్బా మీరు కూలీల కోసం ఎంత కష్టపడుతున్నారు ఇంద్రబాబు గారు. మరి వాళ్ళు సంపద సృష్టించుకోవాలి కదా అప్పుడే నాకు కూడా సంపద వస్తుంది. అరే కరెక్టే సంపద అంటే గుర్తుకొచ్చింది. ఇంతకు వాళ్ళ సంపాదన ఎంత అండి? రోజుకు ఎంత సంపాదన సృష్టించుకుంటారు? తలా రోజుకి 500. ఓహో అంతనా? మరి విమానం ఎక్కినందుకు ఎంత ఇవ్వాలండి? ఎంత అండి ప్రాణ పోను కలిపి ఒక 5-6 వేలు అయితే సరిపోతుంది. ఏంది షారణ కోడికి బారణ మసాలా అన్నట్టు 500 కూలీకి 5-6 వేలు టికెట్ పెట్టి విమానంలో పోతారా కూలీలు? సంపద బాగానే సృష్టిస్తున్నవే. మరి బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్ళి కూలి పని చేయాలంటే విమానం ఎక్కకుండా అయ్యే పనేనా చెప్పండి? సేమ్ ఇట్లనే మొన్న చంద్రబాబు సార్ కూడా ఏదో అన్నట్టు గుర్తే. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. బీహార్ నుంచి ఢిల్లీకి కూలీలు పోయేటోళ్ళట. అంటే వాళ్ళు కూడా గిట్లా విమానంలోనే పోయి ఉంటారా? వాళ్ళు ఎలా పోయారో నాకు తెలియదు కానీ విమానం ఎక్కితే తప్ప రోజు పోయి రోజు రాలేరు. అంటే చంద్రబాబు చెప్పిన కూలీలు కూడా 500 కూలీ కోసం 5-6 వేల విమానం టికెట్లు పెట్టుకొని ఢిల్లీకి పోయి ఉంటారా? నమ్మొచ్చా? అది ఆయన సంపద సృష్టి కథ కావచ్చు. ఇది నా సంపద సృష్టి కథ. ఇదిగో నువ్వేమైనా వస్తున్నావా బీహార్ నుంచి ఢిల్లీకి? నీకెందుకు ఇవన్నీ? రావాలి మేడం రావాలి ఢిల్లీ 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 బీహార్ టు ఢిల్లీ బీహార్ టు ఢిల్లీ. సూషిన్ రానుల్లా ఇనేటోళ్ళు ఉంటే ఇసోంటి బాబులు మస్తు కథలు చెప్తారు. కూలీలట బీహార్ నుంచి ఢిల్లీకి విమానంలో పోయి కూలి పనులు చేసేటోళ్ళట. అది అయ్యే పనేనా? రోజు 1000 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసుకుంటా ఎక్కడన్నా కూలి పనులు చేస్తారా? ఈ చంద్రబాబు చెప్పిన కథే సొల్లు కథ అంటే ఇంద్రబాబు ఇంకా విమానంలో కూలీలను తీసుకుపోతా అంటుండు. ఇసోంటి కథలు వింటే బీహార్ వాళ్ళు ఎంత నవ్వుకుంటారో. సంపద సృష్టిస్తా అని రోజు ఉదయం ఓసారి మధ్యాహ్నం ఓసారి సాయంత్రం ఓసారి ఇంకా టైం ఉంటే రాత్రోసారి చెప్పినట్టే చెప్తున్నాడు కదా చంద్రబాబు. మరి ఆ సంపదను ఎట్లా సృష్టిస్తాడో అని సోడా బుడ్డి అద్దాలు పెట్టుకొని మరీ చూస్తే ఓ దిక్కు ఏర్లై పాడుతున్న బెల్ట్ షాప్ల మందు కనబడుతున్నది, ఇంకో దిక్కు కరెంటు బిల్లుల మోత కనబడుతున్నది. అవు మామూలు సంపద సృష్టి కాదు చంద్రబాబుది. 40,000 బిల్లు వచ్చింది, 40,000 బిల్లు వచ్చింది. విన్నారు కదా ఈ కూటమి సర్కారు ఈ ఒక్క అవ్వ దగ్గర ఒక్క నెలలనే ఒక్క కరెంటు బిల్లు పేరు మీదనే 40,000 రూపాయల సంపద సృష్టించింది అన్నట్టు. ఇంకా ఇదేమిన్నారు? ఇగో గీ అవ్వ కరెంటు బిల్లు మీద ఎంత సంపద సృష్టించిండ్రో చూడండి. నా పేరు నచ్చమండి. కరెంటు బిల్లు 60,000 వచ్చిందండి. ఎయ్
చంద్రబాబు సర్కారా మజాకా? ఈ అవ్వ దగ్గర ఏకంగా ఒక్క నెలలనే ఒక్క కరెంటు బిల్లు మీదనే 1,60,000 రూపాయల సంపద సృష్టించిర్రుగా. ఇంకా వీళ్ళ ఊర్లో ఉన్న అందరికీ కరెంటు బిల్లు ఎక్కువనే వస్తున్నదట. దీన్ని మరి వెంటనే తగ్గించాలి, లేకపోతే పెద్ద ఎత్తున డి ఆఫీస్ కూడా ఆందోళన చేస్తాం. కట్టకపోతేనేమో కనెక్షన్ వీకేస్తాము, వైరు గుంజేస్తాము అంటున్నారట కరెంటు వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా కట్టాల్సిందే. అప్పుడు చంద్రబాబు అన్నట్టు కూటమి సర్కారుకు సంపదే సంపద అన్నట్టు మామూలుగా సృష్టిస్తలేడుగా చంద్రబాబు సంపద. కానీ పాపం వీళ్ళే ఆ ముచ్చటను అర్థం చేసుకోలేక చంద్రబాబు సర్కారు గింత బిల్లు పంపింది అని అట్టుట్టిగా కోపం చేస్తున్నారు పాపం వీళ్ళు. ఆ విద్యుత్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ బిల్లుల్ని మొత్తం ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి కోరుతూ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లెందుకు అంటారన్నా? మీరు పేదోళ్ళు అయితే ఏమవుతున్నది? కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కట్టుండ్రి. మీరు అట్లా కడితేనే కదా మరి చంద్రబాబు సర్కారు సంపద సృష్టించేది. లేకపోతే సంపద ఎట్లా సృష్టించబడుతుంది? ఎట్లున్నది చూడండి ఇక కూటమి సర్కారు కథ. అనకాపల్లి జిల్లా డోలవానిపాలెంలోని గితరిజన ఊర్లో కరెంటు బిల్లులు షాక్ కొట్టినంత పనిచేస్తున్నాయట. అందుకే వీళ్ళు ఇట్లా కోపం చేస్తున్నారు. ఈ బిల్లులు మాఫీ చేయకపోతే పోరాటం చేస్తాము అంటున్నారు. చేస్తారు బరాబరు. ఇట్లాంటి బిల్లులు వచ్చినాక ఎవరుకుంటారు మరి? కానీ కరెంటు బిల్లులు పెంచం అని ఓట్లకు ముందు చెప్పిన చంద్రబాబు ఆ మాటను మర్చిపోయిండు కావచ్చు. అందుకే పాపం వీళ్ళకి ఇంత బిల్లులు వస్తున్నాయి. జగనన్న సర్కారు ఉన్నప్పుడు పిల్లల చదువులు ఎంత మంచిగా ఉండేటివుల్లా, వాళ్ళకు పెట్టే తిండి కూడా అంతే మంచిగా ఉండేది. జగన్ సార్ ఎప్పుడు చెప్తుండేటోడు కదా, చదువుల మీద పెట్టే ప్రతి పైసా కూడా పవిత్రమైన పెట్టుబడి అని. అందుకే పిల్లల చదువు కోసం, పిల్లల ఆరోగ్యం కోసం ఎంతో శ్రద్ధ చూపించేది అప్పటి సర్కారు. కానీ ఇప్పుడు కూటమి సర్కారు వచ్చేటాలకు ప్లేట్లున్న కూడు ఎట్లా మారిపోయిందో చూడుండ్రి. కూటమి సర్కారు వచ్చింది, బడి పిల్లలు తినే కూడు మారింది. నీళ్ళ చారు, ఉడికి ఉడకని అన్నం చూస్తుంటేనైతే ఇది తినేదా లేకపోతే పారేసేదా అన్నట్టున్నది. ఆ గుడ్డు ఒక్కటి పక్కన పెడితే ఆ నీళ్ళ చారును, ఆ ఉడకని అన్నాన్ని ఎవ్వలన్నా తింటారా? ఒక్కసారి మీరే చూసి చెప్పుండ్రి. ఇంకా పురుగులు కూడా వస్తున్నాయట. ఇది తింటే ఏంది పరిస్థితి? ఒక్కసారి ఆలోచన చేయండి. అరుగుతుందా? కడుపు నొప్పి లేవదా పిల్లగాండ్లకు? అయినా కూడా విశాఖ ఋషికొండ ప్రభుత్వ స్కూల్లో ఇదే బువ్వ పెడితే సీదా పిల్లలే పోయి కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చిర్రు. ఈ ఉడకని పురుగుల అన్నాన్ని మేము తినలేకపోతున్నాం, వేసిన అన్నాన్ని వేసినట్టే చెత్తబుట్టలో వారేస్తున్నాం, మాకు మంచి అన్నం పెట్టేటట్టు చూడుండ్రని కోరిండ్రట. కానీ జగనన్న సర్కారు ఉన్నప్పుడు ఎంతో మంచి తిండి తిన్న పిల్లగాండ్లకు ఇప్పుడు ఎంత కష్టం వచ్చింది. మంత్రి సార్ వచ్చిందంటే పార్టీ లీడర్లు షాల్వాలు తెచ్చి సన్మానం చేస్తుంటారు కదా, అట్లనే కొందరు పబ్లిక్ కూడా మంత్రి సార్ను కలిసే ఛాన్స్ వస్తే పూల గుత్తి చేతిలో పెట్టి షాల్వా కప్పి సన్మానం చేసి ఓ ఫోటో తీసుకుంటారు. కానీ అదే మన మంత్రి పొన్నం సారు ఆయనే ఒకరికి సన్మానం చేసిండు, అది కూడా రోడ్డు పక్కన చిన్న చెల్లెకు. అగో కార్ల షాలు ఉన్నదట, ఎవరైనా తెచ్చిండ్రన్నా చెల్లె కప్పుతాడట పొన్నం సారు. ఆ శాల్వా కప్పి మంచిగా చదువుకోవాలి అని చెప్పిండు. ఇంతకు మరి చిట్టు చెల్లకు మంత్రి సారు శాలువ ఎందుకు కప్పిండు అంటే చెల్లది పుట్టినరోజట. మంత్రి సార్ దగ్గరకు వచ్చి నాది బర్త్డే అని చెప్పుడుతోనే ఇట్లా కార్లున్న శాల్వాన్ దెమ్మని మరీ కప్పిండు. ఇదే టైంలో ఓ బడి బస్సు రోడ్డెంట పోతుంటే అందున్న పిల్లలంతా మంత్రి సార్ను చూసి టాటా చెప్పిన వాళ్ళే మంచిగా నవ్వుకుంటే చెయ్యూపిండు పొన్నం సారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లా మంత్రి సారు సింపుల్ గా రోడ్డెంట తిరిగి కలిసిన జనాలను అలకరించిండు. టిఫిన్ చేస్తున్న అక్కలతోని మాట్లాడుకుంటా, అన్నలకు హలో ఇచ్చుకుంటా, అడిగినలతోని ఫోటోలు దిగి ఆఖరికి ఓ కటింగ్ షాప్ లకు పోయి కటింగ్ చేసుకున్నాడు. మామూలుగా మంత్రి వస్తుండంటే ఓ మస్తు హడావిడి ఉంటది కదా, అట్లేం లేకుండా జనాలతోని కలిసిండు.